ఎస్ఆర్హెచ్ గెలిచి ఫైనల్కి వెళ్ళింది. ఓ సారీ ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నావు. మీరు మొన్న చేసిన దానికన్నా మొన్న ఆర్సీబీ ఏదో మ్యాచ్ గెలిచినందు ఎక్కడెక్కడ లేని ఎస్ఆర్హెచ్ దాంకున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ అండర్ గ్రౌండ్ నుంచి బయటకు వచ్చారు. ఈ దెబ్బతో మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయింటారు. దాక్కున్న ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కాదు బ్రో, అసలైన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. అసలు ఆ మీమ్స్ ట్విట్టర్ మొత్తం అంతా రచరచలేపారు ఆర్సీబీతో గెలిచినప్పుడు 2016 రిపీట్ అన్నారు. కాదు, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మ్యాచ్ ముందు. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఆర్ఆర్ ఇంత కాంపిటీషన్ ఇస్తుందని. కాంపిటీషన్ గెలుస్తుంది అని అనుకున్నా, బట్ ఎక్స్పెక్టేషన్స్ నాకు తెలిసి ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఆర్ఆర్ ఈ విధంగా గెలుస్తుందని. అందరూ యాక్చువల్ గా లైక్ మీమ్స్ అవన్నీ ట్రాల్స్ పక్కన పెట్టేస్తే ఎస్ఆర్హెచ్ యాక్చువల్గా పేపర్ మీద స్ట్రాంగ్ సైడ్, బ్యాటింగ్ వికెట్ వస్తే ఆబ్వియస్ గా కొట్టేస్తారు అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్ విన్ ఫ్రమ్ ఆర్ఆర్. ఎన్నెన్నో అన్ని జరుగుతాయింది. ఇదంతా కాదు, ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రాల్ చేస్తూ ఓకే, ఈ మధ్యలో సిఎస్కే ఫ్యాన్స్ ఎందుకు వచ్చిండ్రు? వాళ్ళు క్వాలిఫై కూడా కాలేదు, 8th పొజిషన్ లో ఫినిష్ అయినరు. వీళ్ళు ఎందుకు వచ్చి మమ్మల్ని ట్రాల్ చేస్తున్నారు 3rd పొజిషన్ లో ఫినిష్ అయిన వాళ్ళని? ఈ లెక్కన మాట్లాడితే గత 18 సంవత్సరాలు ఏం చేస్తున్నారా మీరు? ఒక కప్పు గెలిచి మీరు మాట్లాడడానికి అర్హతే ఉండదు కదా. ఈ అర్హతల గురించి మాట్లాడద్దు. 2 కప్పులు అర్హతల గురించి మాట్లాడితే మీరు ఎక్కడో వెనకాల ఉంటారు, అర్థమైందా? ఒక సీజన్ లో మాట్లాడేసరికి ఎప్పుడో 3 years బ్యాక్ గెలిచిండ్రు కప్పు, దానికంటే ముందు ఎప్పుడో 2018 లో గెలిచిండ్రు కదా. మీరు ఎప్పుడు గెలిచారు? 2016 లో గెలిచారు. మీరు ఇంకో 10 సంవత్సరాలు కామ్గా ఉండొచ్చు. దాని తర్వాత ఒకసారి చూడు, 2024 లో ఫైనల్స్, 2025 లో ఆల్మోస్ట్ మీరు బాటమ్, 2024 లో మీకు గుర్తుంటాయి కానీ 2024-2025 బాటమ్. కన్సాలిడేషన్ ఈ ఇయర్ అసలు మీరు టాప్ ఆఫ్ లో ఉన్న టేబుల్ టీమ్ తో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదురా. సరే దాని వరకు అది అన్నావు కదా, సరే మాట్లాడుకుందాం దాని గురించి. నేను ఎందుకులే సరే బాధలో ఉంటారు అనుకున్నా, గెలికాడు. సో ఇప్పుడు చెప్పు, నేను సిఎస్కే గురించి అన్నావు కదా. సిఎస్కే కి టీం మొత్తంలో ఆల్మోస్ట్ ప్లేయింగ్ లెవెల్ లో సగం మంది ఇంజూరీ అయినా కూడా అప్పటికి అలాగే పర్ఫార్మ్ చేస్తూ సరే పోని కష్టపడి ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా 6 మ్యాచ్లు గెలిచింది. క్వాలిఫై అవుతారనే ఛాన్స్ కూడా క్రియేట్ చేసింది. సగం సీజన్ ప్యాట్ కమిన్స్ లేడు, మెయిన్ బౌలర్ లేడు, 2-3 ఒక ఆల్రౌండర్ ఇంజూర్ అవుతాడు, జాక్ ఎడ్వర్డ్స్. రిప్లేస్మెంట్ వచ్చిన డేవిడ్ పెన్ ఇంజూర్ అవుతాడు. మాకు ఇంజురీస్ అయినాయి, ప్రతి టీమ్ కి ఇంజురీస్ అయినాయి. మా అంటే మీకు ఒక 2 ఇంజురీస్ ఎక్కువ. మాకు ఆల్మోస్ట్ హాఫ్ స్క్వాడ్ ఇంజూరీ అయింది. అలా మెయిన్ ప్లేయర్స్ కాదు, బెంచ్ లో ఉన్న ప్లేయర్స్ ఇంజూరీ అయ్యారు. అది ఇది కాదు, నేను చెప్పిన తర్వాత మాట్లాడు. సగం టీమ్ ఆల్మోస్ట్ ఇంజూరీ అయ్యి పక్కన కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ వరకు క్యారీ ఆన్ చేశారు. వీఆర్ హ్యాపీ విత్ ద టీమ్. కానీ ఎస్ఆర్ గురించి మాట్లాడదాం. అభిషేక్ శర్మ 500 runs అట్ అరౌండ్ 200 స్ట్రైక్ రేట్. హెడ్ సరే యావరేజ్ సీజన్ అనుకున్న 400 runs. నెక్స్ట్ ఇషన్ కిషన్ అరౌండ్ 650s, మళ్ళా 500+ runs. క్లాసిన్ ఎప్పుడు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎప్పుడు స్కోర్ చేయని విధంగా 600 runs స్కోర్ చేశాడు. బౌలింగ్ చూసుకుంటే ప్రఫుల్ హింగే బాగా చేశాడు, షాకిబ్ హుస్సేన్, ప్యాట్ కమిన్స్ అన్ని వర్కౌట్ అయినా కూడా ఎలిమినేట్ అయ్యారంటే చెప్పుకోవచ్చు కదా సార్. ఇలాంటి టీమ్ మమ్మల్ని టేబుల్లోకి క్వాలిఫై కాలేదని చెప్పి అదని చెప్పి అనడానికి నీకు అర్థమవుతుందా? నువ్వు ఎస్ఆర్ఎస్ ని పొగుడుతున్నావు ఇక్కడ, నీకు అర్థమవుతుందా? అన్ని ఆడినా కూడా మేము 3rd place లో ఫినిష్ అయినాం, అది కూడా టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఈక్వల్ పాయింట్స్ లో ఫినిష్ అయినాం. నెట్ రన్ రేట్ వల్ల టాప్ 2 మిస్ అయింది. ఇవాళ ఎలిమినేటర్ లో కూడా పవర్ ప్లే లో 4 వికెట్లు పోయినా కూడా 200 లాక్కొచ్చాము. 10 overs లో 5 wickets పడ్డా కూడా 130 ఉండే స్కోరు. ఒక 2 వికెట్లు ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్ళం. మీరు 5 వికెట్లు పడితే 100కే సర్దేసుకునే వాళ్ళు. మీరు 200 థర్డ్ ప్లేస్ కి సెకండ్ ప్లేస్ కి సెటిల్ అయిపోయారు కాబట్టి 2 కప్పులతో ఉన్నారా మీరు? మేము ఎప్పుడు టాప్ ఏం చేస్తాం, అన్ని క్లియర్ గా ఉంటే డైరెక్ట్ గా కప్పు కొట్టేటోళ్ళం. ఇట్లా కారణాలు చెప్పుకుంటూ ఈ 3rd పొజిషన్ లోనే వచ్చి హ్యాపీగా ఫీల్ అయ్యేటోళ్ళం కాదు. ఇలాంటప్పుడు ట్రాల్ చెయ్యొద్దు, కంటెంట్ లేనప్పుడు ట్రాల్ చేయొద్దు. ఎప్పుడు పాస్ట్ లో ఉంటారు. లాస్ట్ 3 seasons అసలు క్వాలిఫై కాలేదు, వాళ్ళ కెప్టెన్ సరిగా ఆడాడు. ఒక ప్లేయర్ ఏమో నేను ఇవాళ ఆడతాను అని చెప్పి టికెట్ సేల్స్ పెంచడానికి వస్తాడు, గ్రౌండ్ కూడా రావాలి. సరే అట్లీస్ట్ ఇంజూర్ అయినప్పుడు స్టేడియం గానే రావాలి కదా, లేదు.
గ్రౌండ్ కూడా రాదు, స్టేడియం లో కూర్చుంటాడు. ఎందుకు? ఆ. టికెట్ సేల్స్ పెంచనీకి, రెవెన్యూ ఓకే. పెంచనీకి, ఆ క్రేజ్ ఓకే. పెంచనీకి. మళ్ళీ ఏమన్నా అంటే ధోని లేకున్నా కూడా ఇవాళ స్టేడియం నిండిపోయినాయి కదా అంటారు. హైదరాబాద్ లో సిఎస్కే మ్యాచ్ అయినప్పుడు ఎస్ఆర్ఎస్ తోటి సగం మంది మ్యాచ్ కి పోయిన వాళ్ళు ధోనిని చూద్దామని చెప్పి, ధోని హైదరాబాద్ వచ్చి మరి స్టేడియం కూడా రాలేదు. సో అట్లా ఉంటది సిఎస్కేది. ఇవన్నీ ఎందుకు? ఆ? ఓడిపోయారు ఒప్పుకోవచ్చు కదా. లేదు, అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి, ధోని డైవర్ట్ చేయాలి. ఆ? నువ్వే కదా టాప్ టాపిక్ పర్ఫార్మ్ చేస్తూ కూడా మీరు థర్డ్ ప్లేస్ లో ఆగిపోయారా? అది నేను అనేది. మీరు ఏం పర్ఫామ్ చేయకుండా ఎయిత్ లో ఉన్నారా? అది ఏం పర్ఫార్మ్ చేయకపోతే ఎయిత్ ఉంటే పర్లేదురా. టాప్ రన్ గెటర్స్, టాప్ వికెట్ టేకర్స్ పెట్టుకొని కూడా మీరు తోడులో ఆగిపోయారు చూడు. ఇలాంటి పర్ఫార్మెన్స్ ఉన్నప్పుడు కొంచెం సైలెంట్ గా ఉండాలన్నమాట. ఏదో ఒక మ్యాచ్ గెలిచారని చెప్పి ఎగిరేస్తే ఇలాగే ఉంటది. ఏదో ఒక మ్యాచ్ గెలవలేదురా, 9 మ్యాచ్లు గెలిచినాం లీగ్ లో. అరే, మాకంటే ఎక్స్ట్రాగా మీరు ఆడిన ఒకటే మ్యాచ్ రా, ఎలిమినేటర్. అదే నేను అంటున్నా. ఏదో ఒక మ్యాచ్ గెలిచడం కాదు, లీగ్ లో 9 మ్యాచ్లు గెలిచినాం. మీరు 6 మ్యాచ్లు గెలిచింది, అది కూడా బాటమ్ ఆఫ్ టీమ్స్ తోటి. ఒక టాప్ ఆఫ్ టీమ్ తో గెలవలేదు. ఓకే, బాటమ్ ఆఫ్ టాప్ ఆఫ్ అంటున్నావు. సో వాట్ రా, పాయింట్స్ టేబుల్ లో పాయింట్స్ ఇంపార్టెంట్. ఎవరితో తెలిసి ఆ లెక్క చూసుకుంటే మీరు బాటమ్ టీమ్స్ ఎలా ఓడిపోయారా? బాటమ్ ప్లేయర్స్ ఎలా ఓడిపోయారా అనొచ్చు నేను. అట్లా కాదు, పాయింట్స్ ఉన్నాయా లేదా, అది పాయింట్. ఈ మ్యాచ్ గురించి మాట్లాడుకోండి కొంచెం ఫస్ట్ నుంచి. మళ్ళీ బ్యాంతర్ వీడియో మళ్ళీ చేద్దాం ఇంకోటి కొట్టుకుని. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి రియాలిటీ తీసుకురావాలి, లేకపోతే ఇంకా ఓడిపోయిన తర్వాత కూడా యాక్సెప్ట్ చేస్తలేరు చూడు. సరే కానివ్వండి. మ్యాచ్ నేను ఇంకా టాస్ పడింది, ఫ్లాట్ వికెట్, వీళ్ళు 220 కొట్టినా కొట్టేస్తారు అనుకున్నా ఎస్ఆర్హెచ్ వాళ్ళు. కానీ రివర్స్ వైభవ్ సూర్యవంశీ క్రేజీ స్టార్ట్ ఇచ్చిండు. ఒక సైడ్ ఏంది జైస్వాల్ స్ట్రగుల్ అవుతుంటే ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్ తో ఆడుతుండే జైస్వాల్. కానీ సూర్యవంశీ మాత్రం అసలు ఆల్మోస్ట్ 300+ స్ట్రైక్ రేటు. ఎటు కొట్టినా, ఎటు బాల్ కొడుతూనే ఉన్నాడు. అసలు మామూలుగా ఆడలేదు సూర్యవంశీ వాళ్ళ. ఇప్పుడు ఇవాళ డిఫరెన్స్, రెండు టీంలకు డిఫరెన్స్ సూర్యవంశీ వాళ్ళ. ఇప్పుడు ఆయా షేర్ పాటు సూర్యవంశీ గేయాలి యాక్చువల్ గా. బ్రో ఏం ఆడాడు బ్రో. ఒక్క షార్ట్ అని కాదు, ఫుల్ లెంత్ బాల్ వేస్తే కొడతాడు, షార్ట్ బాల్ వేస్తే కొడతాడు, స్లో బాల్ వేస్తే కొడతాడు. అసలు నాకు తెలిసి క్లూలెస్ అయిపోయారు జనరల్ గా. ఇప్పటిదాకా ఎస్ఆర్హెచ్ కి బాగా వర్కౌట్ అయింది స్లో బాల్. పవర్ ప్లే లో కూడా స్లో, అసలు టీం మొత్తం మీద అన్ని టీమ్స్ లో ఎక్కువగా పర్సంటేజ్ చూసుకుంటే స్లో బాల్స్ ఎక్కువ వేసింది వీళ్ళే, అది బాగా వర్కౌట్ అయింది. కానీ ఇవాళ స్లో బాల్స్ కూడా వర్కౌట్ అవ్వలేదు బ్రో. స్లో బాల్స్ కూడా పిక్ చేసి కొట్టాడు. షాకిబ్ హుసేన్ కూడా అంత ఎఫెక్టివ్ అనిపించలేదు ఈరోజు. వికెట్ కూడా అలాగే చేశాడు. ఒకటి ఏంటంటే యాక్చువల్లీ సూర్యవంశీ అప్పుడప్పుడు హెడ్ హైట్ వచ్చిన షార్ట్ బాల్స్ కొంచెం స్ట్రగుల్ అవుతుండే. కొన్ని బాల్స్ 6 పోయినా కానీ జస్ట్ బౌండరీ అవతల పడ్డాడు, కానీ కొన్ని బాల్స్ అవుట్ అయ్యాడు. సో ఇవాళ అట్లాంటి ఒక్క బాల్ వేయలేదు, ఒక బాల్ వేసారు, అది కూడా 6 పోయిన తప్ప అసలు మళ్ళీ షార్ట్ బాల్ ట్రై చేయలేదు. షార్ట్ బాల్ ఒక 2-3 బాల్స్ వేసినా కానీ సరిగా లైన్ లో వేయలేదు. అసలు షార్ట్ బాల్ కరెక్ట్ ట్రై చేయలేదు. మొత్తం యార్కర్ లెంత్ వేద్దామని చెప్పి బాగా ఫుల్ వేసిండ్రు, కానీ మనోడు ఆగడిగా 6లు కొడుతూనే ఉన్నాడు. 2 వేసారు యాక్చువల్ గా, షార్ట్ బాల్స్ 2 6 కొట్టాడు. ఒకటి ప్యాట్ కమిన్స్ ఆఫ్ సైడ్ వేసాడు, అది 6. ఒకటి లెగ్ సైడ్ వేసాడు. అవుట్ అయింది కూడా, అవ్వాలి అవుట్ అయ్యాడు. అవుట్ అయింది యాక్చువల్ గా, అవును. షార్ట్ బాల్ కాకపోతే అది వెయిట్ చేయాల్సిన సెంచరీ కొట్టేది ఉండే బ్రో, ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డ్ అది. బట్ వాళ్ళు ఆల్మోస్ట్ 11 overs కి 150 అమౌంట్ స్కోరు. 280 వెళ్తా అనుకున్న స్కోర్ యాక్చువల్ వాళ్ళు ఉన్న రన్ కి. కానీ బౌలర్స్ బాగా తర్వాత డెత్ లో చాలా బాగా బౌలింగ్ చేసింది. నితీష్ రెడ్డి కానీ, మధ్యలో ఈశాన్ మలింగ. బ్యాట్స్మెన్ కూడా అక్కడ ఆడేవాళ్ళు ఎవరు లేరన్న. వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ ఒకడు లేదా ఇద్దరు, అంటే మోస్ట్లీ లాస్ట్ లో ఎవరు లేరు బ్యాట్స్మెన్. వికెట్స్ పడిపోయాయి మోస్ట్లీ. జడేజా ఒకడు ఉన్నాడు. నేను అదే అనుకున్నా బ్రో, వైబే అవుట్ అయితే వీళ్ళు తీసుకెళ్లరు స్కోర్ అనుకున్నా. కానీ ధ్రువ్ జురేల్ అండ్ రియన్ పరాగ్ అన్న మధ్యలో కొద్దిగా ఆడారు కాబట్టి ఆ మాత్రం స్కోర్ వచ్చింది. లేకపోతే 200 కూడా వెళ్ళేది కాదు. ఇంకొకటి లాస్ట్ లో అసలు జడ్డు ఏం చేద్దాం అనుకున్నాడు బ్రో అక్కడ. సిఎస్కే చేయాలనుకున్నాడు, కానీ మ్యారథాన్ పరిగెడుతున్నట్టు రన్స్ తీస్తూనే ఉన్నాడు. అటుపక్క బౌలర్ ఉన్నాడు, స్ట్రైక్ లో ఉండి ఆడొచ్చు కదా. పెరేరా అవుట్ అయ్యాడా ఆ లాస్ట్ 19th over లో. అవుట్ అవడం వల్ల ఆల్మోస్ట్ ఒక 10-15 రన్స్ డిఫరెన్స్ వచ్చింది. నాకు ఇప్పటికీ జడేజా ఇంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ అయ్యి ఉండి నాకు అర్థం కాదు. లాస్ట్ ఓవర్ లో మొత్తం అన్ని 6 బాల్ స్ట్రైక్ లో ఉండొచ్చు కదా. ఫస్ట్ బాల్ సింగిల్ తీస్తాడు, తర్వాత వచ్చిన బ్యాటరు డాట్స్ కొడుతుంటే అట్లీస్ట్ డాట్ బాల్ పైన వికెట్ బాల్ పోయినప్పుడు పరిగెత్తని కూడా ట్రై చేయలేదు జడేజా. అంత డిఫరెన్స్ అనిపించింది. ఇవాళ కానీ క్లోజ్ మ్యాచ్ అయి ఉంటే ఆ జడేజా వేసిన మిస్టేక్స్ వల్ల బిస్కెట్ అయ్యేటోళ్ళు ఆడారు లాస్ట్ లో. అంటే జడేజా అప్పుడప్పుడు ఎందుకు అర్థం కాడు, డిఫరెంట్. అందుకే సిఎస్కే వదిలేసారు కొంచెం. ఏం చేద్దాం.
లేదు లేదు నువ్వు మరి అంత పెట్టమంటాను. కానీ బట్ హాఫ్ స్టేజ్ లో 240 యాక్చువల్ గా నాకు తెలిసి అందరూ మోస్ట్లీ ఇదే అనుకుంటారు. బ్యాటింగ్ పిచ్ అంత ఫ్లాట్ ఉంది అండ్ వీళ్ళ ఆర్ఆర్ బ్యాట్స్మెన్ యాక్చువల్ గా అంత ఎక్స్ప్లోజివ్ కాదు టాప్ ఆర్డర్ పక్కన పెడితే. అలాంటిది వాళ్ళు 244 కొట్టారంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆల్మోస్ట్ 7 వరకు ఉంది. సో ఆబ్వియస్ గా ఆల్మోస్ట్ చేస్తారని అనుకున్నారు అందరూ. కానీ ఆర్చర్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేశాడో వాళ్ళకి ఫస్ట్ టాప్ వికెట్ 3 వికెట్ ఫస్ట్ వికెట్ ఒక పార్ట్నర్షిప్ వచ్చుంటే మ్యాచ్ క్లోజ్ అయ్యేదన్న. కానీ అభిషేక్ శర్మ ఫస్ట్ వికెట్ తోనే వాళ్ళకి కొంచెం మైనస్ అయిపోయింది. ఎందుకంటే అభిషేక్ శర్మ స్టార్టే వాళ్ళకి చాలా మ్యాచెస్ విన్నింగ్ మ్యాచ్లకి డిఫరెన్స్. ఈ రోజు అది రాలే. కానీ ఇషన్ కిషన్ స్టార్ట్ చేస్తే కానీ అవుట్ అయిపోయా. అంటే 250 కొట్టేటప్పుడు అందులో ఈ ప్లే ఆఫ్ స్టేజెస్ లో ఎక్కడొకసారి మిస్ టైం అయిపోయి వికెట్స్ పడిపోతే కొంచెం అలాగే జరుగుతుంది. మామూలే. లాస్ట్ మ్యాచ్ కూడా ఆర్సీబీ మ్యాచ్ కూడా కొంచెం ఇషాన్ కిషన్ అవుట్ అవ్వడం పెద్ద మైనస్ అయింది. అప్పటికి మంచి ఇషాన్ కిషన్ కొడుతున్నాడు. ఓవర్లో ఆల్రెడీ 2 6 4 వచ్చింది. ఆ బాల్ ఒక కొంచెం చూసుకొని ఆడి ఉంటే మేబీ నెక్స్ట్ ఓవర్ మళ్ళీ కొట్టేవాడేమో. బట్ ఇషాన్ కిషన్ అవుట్ అయినప్పుడు వెంటనే యాక్చువల్లీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ కోసమే స్మరణ్ టీంలోకి తీసుకొచ్చిండ్రు. సో చెప్పేది ఆ రోజు జీటీతో మ్యాచ్ లో కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు స్మరణ్ ప్రూవ్ చేసుకోలేదు. మళ్ళీ ఇవాళ కూడా అట్లీస్ట్ కొంచెం ఒక వైపు వికెట్ ఆపేది ఉండే స్మరణ్. ఇంకో సైడ్ నుండి అట్లీస్ట్ ట్రావిస్ హెడ్ అయినా కొడతాడే కొట్టించి స్మరణ్ ఒక సైడ్ వికెట్స్ ఆపేది ఉండే. అటు స్మరణ్ తొందర అవుట్ అయిపోయింది, తర్వాత హెడ్ కూడా అవుట్ అయిపోయింది. ఒక్కసారి 4 వికెట్స్ పడిపోయినాక ఈ మ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఏదో పెద్దగా మ్యాజిక్ జరుగుతుంది తప్ప గెలిచే ఛాన్స్ లేదు. బట్ అప్పటికి క్లాస్ అని నితీష్ రెడ్డి బాగా లాక్కొచ్చారు. 10 overs కి 130 ఏమో ఉండే. లాస్ట్ 10 overs లో 112 ఎంతో కొట్టారు అంతే. సో రిక్వైర్ రన్ రేట్ కంటే ఎక్కువ రన్ రేట్ తోనే ఆడారు. బట్ వికెట్స్ మాత్రం పోయినాయి, గట్టి పోయినాయి ఒకటేసారి ఫటాఫట్. చేసింగ్ లో అదే మైనస్ అన్న. వికెట్స్ పోతే నీకు ఆల్మోస్ట్ నువ్వు మ్యాచ్ లూజ్ అయినట్టు. ఇంత బిగ్ స్కోర్ మళ్ళీ ఇంత హైయెస్ట్ చేసింగ్ అన్నట్టు క్లాసిన్ వికెట్ టర్న్ అరౌండ్ యాక్చువల్ గా ఆ మధ్యలో కొద్దిగా బిల్డప్ చేస్తుంటే క్లాసిన్ అండ్ ఎన్కేఆర్ పార్ట్నర్షిప్ ఇప్పటి వరకు చాలా వర్కౌట్ అయినాయి వాళ్ళకి. క్లాసిన్ వికెట్ పడకుంటే ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యేదేమో మ్యాచ్, చెప్పలేం. ఇప్పటికీ బాగానే ఎంత బాగానే లాక్కొచ్చారు కదా. నేను ఎక్స్పెక్ట్ చేయాలి అంత అక్కడ వరకు లాక్కొస్తారని. లాస్ట్ లో శివన్ కూడా బాగానే ఆడాడు కదా బ్యాటింగ్. ఆర్చర్ బౌలింగ్ లో కొడుతున్నాడు. ఎనీవే ఎండ్ ఆఫ్ ద సీజన్ ఈ సీజన్ యాక్చువల్లీ కొంచెం యంగర్ ప్లేయర్స్ కి ప్రూవ్ చేసుకునే ఛాన్స్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్ చూసుకుందే ఆడిందల్లా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, క్లాసెన్, ట్రావిస్ హెడ్ ఎక్కడ మెల్ల కొన్ని కొడుతూ 400 runs బాగానే లాక్కొచ్చాడు. బట్ అనుకున్నంతగా ట్రావిస్ హెడ్ ఈ సీజన్ పర్ఫామ్ చేయలేదు. అండ్ దెన్ నితీష్ రెడ్డి లాస్ట్ లో నంబర్ 5, నంబర్ 6 లో వచ్చి వికెట్లు పడ్డప్పుడు బాగా ఆడిండు. బట్ స్మరణ్ రవిచంద్రన్ కానీ, సాలిల్ అరోరా కానీ వీళ్ళు అనుకున్నంత ప్రూవ్ చేసుకోలేదు యాక్చువల్లీ. టు బి ఆనెస్ట్ వాళ్ళకి ఒక 2-3 మ్యాచ్లు పడ్డాయి లీగ్ స్టేజ్ లో కూడా ప్రూవ్ చేసుకునే దానికి. బట్ వాళ్ళు పెద్ద ప్రూవ్ చేసుకోలేదు. మళ్ళీ ఎక్స్పీరియన్స్ ప్లేయర్ పైన డిపెండ్ అవ్వాల్సి వచ్చింది బ్యాటింగ్ లో. సో ప్రాబ్లం ఏంటంటే పవర్ ప్లే లో వికెట్లు పోయినప్పుడు 1-2 వికెట్లు పోతే ఏం కాదు, 3-4 వికెట్లు పోతున్నాయి. అక్కడ అదైతుంది ఎస్ఆర్హెచ్ కి. 2014 లో అంతే అయింది క్వాలిఫైర్ అండ్ ఫైనల్లో. అండ్ ఈ ఇయర్ కూడా అది. అండ్ ఇంకోటి బిగ్గెస్ట్ ఈ సీజన్ ఏంటంటే ఆ ఫస్ట్ మ్యాచ్ మీద ఆర్సీబీ తోటి మీరు 15 overs లో చేజ్ చేస్తారు. అండ్ మొన్న జీటీ తోటి 86 runs తో ఓడిపోతారు చూడు. ఈ 2 మ్యాచ్లు కొంచెం క్లోజ్ అయి ఉంటే మేబీ టాప్ 2 లో ఫినిష్ అయ్యేవాళ్ళేమో. ఓడిపోయినా కానీ బట్ అట్లీస్ట్ టాప్ 2 లో ఫినిష్ అయ్యేవాళ్ళేమో. ఫస్ట్ మ్యాచ్ పక్కన పెట్టి జీటీతో మ్యాచ్ మాత్రం మీరు కొద్దిగా అన్నా ఆలోచించి నెట్ రన్ రేట్ కోసం ఆడుంటే ఇవాళ ఇంకో ఛాన్స్ ఉండేది. సో ఆ 2 మ్యాచ్లు మనం ఏం చేయలేము. అంత దేవుడి పైన భారం వేసాం. విహారీ ఆల్రెడీ పెట్టినట్టున్నాడు అది. రేపటి నుంచి మనం ఏ టీమ్ గెస్ చేయండి సపోర్ట్. ఎస్ఆర్ఎస్ తర్వాత ఏముంది మనది వీకే కాబట్టి ఆర్సీబీ. సో గైస్ రేపటి నుంచి నాకు ఒక ఆర్సీబీ టీ షర్ట్ ఒక మొక్కనేయండి అయ్యా. రేపటి నుంచి ఆర్సీబీ జెర్సీ వేసుకొని వీడియోలో జాయిన్ అవుతా. అయితే ఆర్ఆర్ సపోర్ట్ నాది. సూర్యవంశీ జడేజా అంటావు కొంచెం పోతే నాయన నీతో అయ్యే పని కదా సిఎస్కే మ్యాచ్. బ్రో జడేజా ఏముంది బ్రో, జడేజా అని కాదు సూర్యవంశీ బ్రో ఎట్లా ఆడుతున్నాడు బ్రో. 100 మ్యాచ్ వేసాడు. 2 ఐస్ క్రీమ్లు ఇప్పించి పని పెడతాం ఆ మ్యాచ్ లో. చూద్దాం ఏంటిది. 2 ఐస్ క్రీమ్లు ఇప్పించి పని పెడతాం అంట. కూతురైకులు అన్నారు వర్కౌట్ అవ్వాలా. ఓకే సో అది గైస్ ఆరెంజ్ ఆర్మీ ఈ సీజన్ మనం పెద్ద వరియాల్సిన అవసరం లేదు. మిగతా 2 మ్యాచ్లు మంచిగా ప్రశాంతంగా కాలు మీద కాలేసుకొని చూడొచ్చు. సిఎస్కే ఫ్యాన్స్ అలవాటు పడిపోయారు ఆల్రెడీ, మిక్సర్ తింటున్నట్టున్నారు. మనం కూడా జాయిన్ అయిపోదాం వాళ్ళతో. అండ్ ఒక్కసారి క్లోజింగ్ నోట్, బట్ సీజన్
స్టార్ట్ అవ్వక ముందుకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవుతుందని చెప్పి. క్వాలిఫై అవ్వడం ఏందో, ఇంత 18 పాయింట్స్ కూడా సాధిస్తాను ఎవరు అనుకోలేదు. అండ్ అందులోనూ సీజన్ స్టార్టింగ్ లో అసలు ఎస్ఆర్హెచ్ కి బౌలింగే లేదు, మొత్తం బ్యాటింగ్ తోనే గెలవాలన్నారు. సగం మ్యాచ్లు బౌలింగ్ వల్లనే గెలిచారు ఈ సీజన్. సో అదొక బిగ్గెస్ట్ పాజిటివ్ ఈ సీజన్. అండ్ సాకిబ్ హుస్సేన్ అండ్ శివమ్ కుమార్ వీళ్ళిద్దరు బిగ్గెస్ట్ పాజిటివ్ బౌలింగ్ లో. ప్రఫులింగ్ కూడా అక్కడక్కడ బాగానే వేశాడు. ఇవాళ ప్రబలింగ్ 3 వికెట్లు క్రూషియల్ గా తీసింది, లేకపోతే ఓవరాల్ టీమ్ పర్ఫార్మెన్స్ తో మళ్ళీ మాట్లాడదాం ఓవరాల్ వీడియో. సో మళ్ళీ సీజన్ రివ్యూ చేద్దాము. బట్ ఆరెంజ్ ఆర్మీ అప్పటి వరకు వేరే వీడియోలో కలుద్దాం. అండ్ దెన్ ఆల్ ద బెస్ట్ టు ఆర్సీబీ. ఎట్లా ఆర్సీబీ టైటిల్ నాకు తెలిసి వద్దు ఏమొద్దయ్యా, అందరు కొంచెం దిష్టి పెట్టి మమ్మల్ని నాయల్సి ముంచేది అట్లా ఉన్నారు. ఏమొద్దు, చూద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వీడియోతో వీడియో బై.